హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న పిల్లలకు నార్మల్గా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఏ టైప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానిలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకు కొంచెం చల్లగా ఉన్న వాతావరణంకి వెళ్తే పూర్తిగా వాళ్ళకు జలుబు రావడం, దగ్గు రావడం, జ్వరం రావడం ఇది అన్నీ వచ్చేస్తాయి. లేకపోతే అదే టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతే అప్పుడు ఏమవుతుందంటే టాన్సిల్స్ కూడా డెవలప్ అవ్వడం అవకాశం ఉంది. అండ్ ఒక్కొక్కసారి మనకు ఆస్మా కూడా డెవలప్ అయిపోతుంది. చిన్న పిల్లలకు దమ్మ రావడం, అంటే ఆయాసం రావడం, ఓకే. అండ్ చిన్న పిల్లలకు రీకరెంట్ ఇన్ఫెక్షన్. మీరు ఇప్పుడు వెళ్ళారు డాక్టర్ దగ్గరికి, ఒక 1 వీక్ కోసం మీరు మెడిసిన్ తీసుకొచ్చారు, వాడారు, తగ్గిపోయింది. మళ్ళీ 10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. దీని నుంచి ఏం తెలుస్తుందంటే ఇమ్యూనిటీ కంప్లీట్గా తగ్గిపోయింది. అందుకే వాళ్ళకు రీకరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటాయి. గడిగడి జలుబు రావడం, గడిగడి దగ్గు రావడం, గడిగడి వాళ్ళకు దుర్ద రావడం, ఓకే, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇది అన్నీ జరగకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ నేను చెప్పడం పట్టి చూస్తే మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టండి. ఓకే, దట్ ఈజ్ నంబర్ 1. తినిపియండి. పిల్లలు అయితే వాళ్ళకు తినిపియండి. మీకు ఇన్కేస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది అంటే డెఫినెట్గా మీరు డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టండి. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడైనా సరే మీకు ఇన్కేస్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అండ్ బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీరు కార్లు వెళ్ళేటప్పుడు కానీ, కొంతమందికి చిన్న పిల్లలకు ఏమవుతుందంటే వామిటింగ్ అయిపోతాయి. వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ అండ్ విత్ ఎ సింగిల్ డోజ్ 1 మెడిసిన్ ద్వారా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గుతుంది. ఓకే, సో వండర్ఫుల్ మెడిసిన్ అన్నమాట. మీరు ఇది యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు నార్మల్గా కొంతమంది సరిగా ఫుడ్ తినరు, కొంతమందికి హైట్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే హైట్ కూడా ఆటోమేటికల్ తగ్గిపోతుంది. మాటలు లేట్గా వస్తాయి, కొంతమందికి గ్రోత్ సరిగా ఉండవు. ఈ టైప్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ ఇమ్యూనిటీకి మనం ఇంప్రూవ్ చేయాలంటే డైలీ బేసిస్లో మీరు ఫ్రూట్స్ తినిపియండి, ఆటోమేటికల్లీ డెవలప్ అయిపోతుంది. ఆడుకోవడానికి పంపండి, ఆటోమేటికల్లీ డెవలప్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఈజ్